ఎన్టీ రామారావు గారి లెగసీయో, రాజకీయ లెగసీయో, చంద్రబాబు నాయుడు గారి చైతన్యమో మొత్తంగా కలిసిందేమో. భువనేశ్వరి గారు అప్పటి నుంచి ఆవిడలోని ఒక కొత్త మనిషి బయటకొచ్చారు. ఆవిడ నవ్వుతూ ఉండడం, అందరితో కలిసిపోవడం, అందరి సమస్యలు తెలుసుకోవడం, ఆవిడ ఒక అంటే పూర్తిగా ఒక మహిళలాగానే ఆవిడ నడవడిక కానీ, ఆవిడ మాట తీరు కానీ, ఆవిడ మాట కానీ, ఆవిడ మాట్లాడే తెలుగు కానీ చక్కటి కృష్ణా జిల్లా భాషలో మాట్లాడుతూ ఉండే ఆవిడ భువనేశ్వరి గారు కుప్పం నియోజకవర్గంకి వెళ్ళేటప్పటికి ఇంకాస్త ఉత్సాహంగా కనబడుతున్నారు. మరి ఎందుకో తెలియదు. ఎందుకంటే కుప్పం అటు సరిహద్దుల్లో బార్డర్లో ఉన్న కుప్పం నియోజకవర్గ ప్రజలు చాలా అమాయకంగా ఉంటారు. అక్కడ వాళ్ళకి ఈ రాజకీయ బాహాబాహీలు అనేది తెలియదు అనేది నమ్ముతుంటాం. కానీ కుప్పం నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రానికుండా ఉండడానికి రేణిగుంట విమానాశ్రయంలో ఆపిన దృశ్యాలు కానీ, లేదంటే అటు బెంగళూరు నుంచి ఆయన అటు వెళుతుండే ఒక ప్రాజెక్ట్ సందర్శనకు వెళుతుంటే ఆయన రానివ్వకుండా అడ్డుకున్న సందర్భాలు కానీ, రాళ్ళు రువ్వుకోవడం కానీ, గాయాలు తగలడం కానీ, అప్పటికప్పుడే అక్కడ టీడీపీ శ్రేణుల్ని అరెస్ట్ చేయడాలు కానీ, అంటే తన సొంత నియోజకవర్గంలోకి తనని అడుగు కూడా ముందుకు పెట్టనివ్వని పరిస్థితులు ఆనాడు జరిగినాయి. బట్ వీటన్నింటికి చెక్ పెట్టాలనుకున్నారో, మరి కోడలిగా అలాగే భార్యగా తన అత్తింటి లెగసీని అక్కడ పటిష్టంగా నిలబెట్టాలనుకున్నారేమో తెలియదు. కానీ కుప్పం నుంచి అయితే అసలు భువనేశ్వరి గారు బయటికి రావట్లేదు. మొన్న ఉచిత బస్సు విషయంలో బస్సులో అందరితో కలదీరగడం, అక్కడ ఉన్న కాలేజెస్ ఏ కార్యక్రమానికి పిలిచినా ఆవిడ చిన్న సింపుల్గా ఒక కాటన్ శారీ కట్టుకొని అయినా సరే వెళ్ళిపోయి అందరినీ కలుస్తూ ఉండడం, కలగలిగి తిరగగలగడం, ముఖ్యంగా అందరితో ఫ్రీగా మాట్లాడగలగడం, ఎక్కడా కూడా ఒక సీఎం భార్యగా ఇది చూపించకుండా ఎవ్రీ టైం ఎనీ టైం మనం చూసిన చిరునవ్వు అనేది చెదరకుండా ఆవిడ తిరుగుతున్న ఈ దృశ్యాలు చూస్తుంటే కనుక నిజంగానే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒక నందమూరి వారసత్వం భువనేశ్వరి గారి రూపంలో రేపు రాజకీయాల్లోకి ఏమైనా రాబోతుందా అనే సందేహాలు ప్రతి ఒక్కళ్ళకి కలుగుతున్నాయి.